అంటే ఇప్పుడు చార్ట్ ఉంది. మీరు లాగిన్ అంటే మీరు జీమెయిల్ తోటి లాగిన్ అయ్యారు అనుకోండి, అటాచ్మెంట్స్ వస్తాయి. మామూలుగా అయితే అటాచ్మెంట్స్ తీసుకోవాలి. సో లాగిన్ కావాలంటే, లాగిన్ అంటే ఏం అర్థం అంటే మీకున్న మీ జీమెయిల్ ఐడి తోటి దాన్ని లాగిన్ రండి. సైన్ అప్ అంటే అర్థం ఏంటంటే దాంట్లో రిజిస్టర్ కావడం, మీ పేరు అవన్నీ అడుగుతారు. సో లాగిన్ అయితే కొన్ని ఫీచర్స్ మనకి ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు చార్ట్ లో కూడా రోజంతా మీరు అడుగుతుంది పని చేయదు, మీ లిమిట్ అయిపోయిందంట కొద్దిసేపు అని, యువర్ లిమిట్ ఈస్ కంప్లీటెడ్ అండ్ ట్రై టుమారో 6 AM అంటారు. సో దాన్ని కూడా లిమిటేషన్స్ పెట్టారు ఫ్రీ వర్షన్లలో. సో ఇవి కూడా ఖాన్ అకాడమీ, డ్యూరింగ్ కోర్ట్, సోక్రటీస్, మ్యాథియా ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇంకా ఇది ఇంగ్లీష్ లోకి అయితే ఎల్సా అనేది కూడా ఒకటి బాగుందండి. తర్వాత క్విజ్ కానీ ఇవన్నీ కూడా అంటే డిఫరెంట్ ఏ దేనికి వాడాలనేది మీకు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇది స్కూల్ అడ్మినిస్ట్రేషన్, మా హెడ్ మాస్టర్లకు కానీ అంటే ఒక టైం టేబుల్ తయారు చేయాలి, లేకపోతే ఒక రిపోర్ట్ తయారు చేయాలి, లేకపోతే ఒక ఎంక్వైరీ రిపోర్ట్. నేను ఎంఈఓ ఒక ఎంక్వైరీ రిపోర్ట్ తయారు చేయమంటున్నాను. గతంలో మేము ఎంక్వైరీ రిపోర్ట్ తయారు చేయాలంటే ఆ స్కూల్ పోయి అందరితో అడిగిన తర్వాత మళ్ళీ మేము ముగ్గురం కూర్చొని రాసిన తర్వాత మళ్ళీ దీవులు ఎవరు ఎక్స్పర్ట్ ఉంటారట, ఆయన సూపరింటెండెంట్ ఆయన చూపించి ఇవన్నీ చేసాక 10 రోజులు కాలం గడుస్తుండే. సో ఇప్పుడు ఈజీగా నేనే 4 ముక్కలు రాసుకొని మళ్ళీ ఎడిట్ చేసుకొని చూసుకుంటున్న చక్కగా వస్తుంది. మన రీసెంట్ గా ఒక ఎంఈఓ అడిగితే ఒక స్కూల్ పర్మిషన్ లేకుండా ఓపెన్ అయితే చేసింది వాడు. మన ఎంఈఓని ఇవన్నీ ఏం చేసిండు, పెన్తో రాసి మంచిగా జీవో పెట్టలేదు నీకు పర్మిషన్ లేదు ఎందుకు క్లోజ్ చేద్దాం 2 ముక్కలు రాసి ఇచ్చింది. ఆయన రాసిస్తే వాడు భయపడతారా, సపోర్ట్ చేయలేదా. తర్వాత నన్ను అడిగాడు, సార్ ఇట్లా అయిందంటే అసలు ఆడు ఏమేమి ఇచ్చాడు అన్ని అని చెప్పిన మొత్తం చూసి చార్ట్ ఒక మెమో తయారు చేసిన, 2 పేజీల మెమో తయారు చేసిన. చెప్తే నంబరు ఆ ప్రిన్సిపల్, ఇంటర్నేషనల్ స్కూల్ ప్రిన్సిపల్ అడ్వకేట్ దగ్గర పోయి రిప్లై రాపించుంటారు. మనం ఇచ్చిన షోకాస్ నోటీస్ కి అడ్వకేట్ తోటి దానికి రిప్లై రాయించింది. సో దట్ ఈస్ ద బ్యూటీ. అంటే మనకు ఇది దాంట్లో ఎంతమంది ఎక్స్పర్ట్స్ తయారు చేసి ఉంటారు కాబట్టి దానికి జీవోలు అవన్నీ కూడా తయారు చేసిన. సో అట్లా షోకాస్ నోటీసెస్ కానీ ఇవన్నీ కూడా చేసుకోవచ్చు. సో ఇవి మ్యాజిక్ స్కూల్ అయ్యాని ఇవన్నీ కూడా లెసన్ ప్లాన్ అండి. మేజర్ గా మ్యాజిక్ స్కూల్లో లెసన్ ప్లాన్స్ ఇవన్నీ కూడా మనకు దొరుకుతాయి. నెక్స్ట్, సో హౌ కెన్ టీచర్స్ యూజ్ ఏఐ ఇన్ ద క్లాస్ రూమ్? మనం ఎట్లా యూజ్ చేయొచ్చు అంటే మనకు మెయిన్ గా మన లాంగ్వేజ్ టీచర్ల కోసం వాయిస్ బేస్డ్ ఏఐ అంటే మన మాటని టెక్స్ట్ లో మార్చడం కావచ్చు, లేదా టెక్స్ట్ ని వాయిస్ లో మార్చడం కావచ్చు. ఇవన్నీ కూడా మనం చేయొచ్చు. తర్వాత గూగుల్ లెన్స్ మీరు ఆల్రెడీ యూజ్ చేస్తున్నారు. మీరు ఏదైనా ఫోటో బర్న్లుగా ఏదో మంచిగా చక్కగా రాలేదు, మబ్బు వచ్చింది, ఏమంటే గూగుల్ లెన్స్ ఓపెన్ అయితేనే ఉంటుంది. మనం జరగ ఇక్కడ టచ్ చేసి పట్టగానే మీ బ్యాక్గ్రౌండ్ తీసేయాలా, తెల్లగా చేయాలా, మబ్బుగా చేయాలా అని చాలా ఫీచర్స్ వస్తుంటాయి. లేదా మీకు ఆ ఫోటో లాగా గూగుల్ సర్చ్ లో ఏమైనా సర్చ్ చేయాలని అడుగుతుంది. లెన్స్ అంట, గూగుల్ లెన్స్ అని ఉంటుంది మీకు. సో అది గూగుల్ ఫోటోస్ దాంట్లో ఉంటుంది. సో ఇట్లా గూగుల్ లెన్స్ కానీ. తర్వాత చాట్ బాట్ అంటాం. చాట్ బాట్ అంటే ఏం లేదండి, అంటే ఇవన్నీ కూడా టెక్నికల్ గా వర్డ్స్ ఉంటాయి. చాట్ బాట్ అంటే ఏంటంటే ఇప్పుడు నేను ఒక ఎల్ఐసి కట్టాలి పాలసీ, మీరు వెబ్సైట్ ఓపెన్ చేస్తారు. ఆ ఎల్ఐసి పాలసీ అమౌంట్ కట్టేటప్పుడు అది ఎక్కడ ఉందో మీకు తెలియదు, సంథింగ్ ఏమో అవుతుంది. పక్కకే రైట్ సైడ్ ఆ వెబ్సైట్ ఒకటి హలో కింద ఎల్పి అని ఒకటి ఓపెన్ అవుతుంది. మనం ఏం అడగలేదు, ఓపెన్ అవుతుంది. మీరు హలో అంటే హలో ఉంటుంది, ఏదైనా అడిగితే ఆన్సర్ చేస్తూనే ఉంటుంది. అది చాట్ బాట్ అంటాం. అంటే మన వాయిస్ కానీ టెక్స్ట్ కానీ మెషిన్ లాంగ్వేజ్ అందించడాన్ని చాట్ బాట్ అంటాం. ఇట్లాంటివన్నీ కూడా మనకు చాట్ బాక్స్ కూడా చాలా ఉంటాయి. వీటిని ప్రాక్టీస్ చేయడానికి అంటే గ్రామర్ లో కానీ ఎక్కువ ఎగ్జాంపుల్స్ ఇచ్చి, మన తెలుగులో ఉంది వ్యాకరణంలో ఎక్కువ ఎన్ని కొత్త వాక్యాలు ఉన్నాయి, లేకపోతే ఇంకా పర్యాయ పదాలు ఉన్నాయి. ఎక్కువ డ్రిల్లింగ్ ఇవ్వాలి అంటే మనకు కొన్ని అప్పటికప్పుడుగా రాకపోవచ్చు, వీటిని యూజ్ చేసుకొని మనం చేసుకోవచ్చు. లేదా కొన్ని పదాలు ఇచ్చి కొన్ని పేరాగ్రాఫ్ రాయమంటాం వాళ్ళని. ఇట్లాంటి ఏవైనా కూడా సెంటెన్స్ ఫార్మేషన్ కావచ్చు, బేసిక్ గ్రామర్ కావచ్చు, తెలుగు హిందీలో సినోనిమ్స్, పేరాగ్రాఫ్ రైటింగ్, ఇవన్నీ కూడా మనం ఈ చాట్ బాట్ దాంట్లో వాడుకోవచ్చు. నెక్స్ట్, గ్రామర్ సెంటెన్స్ ప్రాక్టీస్ కావచ్చు. ఏఐ పవర్డ్ ట్రాన్స్లేషన్ టూల్స్. ట్రాన్స్లేషన్ మెయిన్ ఇది చాలా బాగుందంటే అంటే తెలుగు నుంచి హిందీ, హిందీ నుంచి ఇంగ్లీష్, ఎట్లా మీరు ఏ లాంగ్వేజ్ కావాలన్నా కూడా. ఈ మధ్యలో వాట్సాప్ లో కూడా మేమేమన్నా ఒక మెసేజ్ తెలుగులో ఇంగ్లీష్ లో తయారు చేయాలన్నా కూడా కొన్ని యూజ్ చేస్తున్నాం. అంటే ఎక్కువ ఇంగ్లీష్ మనకు అంత గ్రామర్ రాకపోయినప్పుడు మీరు కూడా ఉన్నారు, ఎవరో ఇంగ్లీష్ లోనే అడుగుతున్నారు, తెలుగులో మాట్లాడండి ఇంగ్లీష్ లో ఇస్తారు. వితౌట్ గ్రామటికల్ మిస్టేక్ చాలా చక్కగా ఇస్తారు. అట్లాంటివి కూడా మనం చేసుకోవచ్చు. స్పీచ్ ప్రొనౌన్సియేషన్. తెలుగులో ఇప్పుడు మన గ్రామీణ భాషలో కొన్ని పద్యాలు పలకడం రావట్లేదు, లేదా సంస్కృతం కూడా కొన్ని పలకడం రాకపోవచ్చు మన పిల్లలకి. అట్లాంటి ప్రొనౌన్సియేషన్ సంబంధించినటువంటివి కూడా ఇప్పుడు ఎల్సా స్పీక్ అనేది ఇంగ్లీష్ లో బాగా ఉంది. అట్లాంటి ఏఐస్ మనం యూజ్ చేసి కూడా ఈ ప్రొనౌన్సియేషన్ అనేది చేసుకోవడానికి కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్,
రీడింగ్ ప్రొనౌన్సియేషన్ సపోర్ట్, ఇంటరాక్టివ్ కాంటెంట్ ఏఐ. ఇంటరాక్టివ్ అంటే మనము ఏదైనా కాంటెంట్ ని పిల్లలకు బాగా అర్థమయ్యేటట్టుగా కార్టూన్స్ తోటి కానీ క్విజ్ లో తోటి కానీ అలా తయారు చేసుకోవడానికి కూడా ఇందులో చాలా మనకు వస్తాయి మీకు. నెక్స్ట్ ఇవి మీ అంటే లాంగ్వేజ్ వాళ్ళ కోసమే నేను తయారు చేశాను. అంటే యాక్టివిటీ వొకాబులరీ ప్రాక్టీస్ కానీ స్టోరీ టెల్లింగ్ కానీ ఎందులో చేసుకోవచ్చు. వొకాబులరీ అయితే గూగుల్ ట్రాన్స్లేట్ కానీ ఫ్లాష్ కార్డ్స్, ఇలా చాట్‌జీపీటీలో స్టోరీ టెల్లింగ్ తయారు చేసుకోవచ్చు. గ్రామర్ ప్రాక్టీస్ అయితే క్విల్ అయామ్ అని చెప్పి క్విల్ యామ్ అదొకటి ఉంది. స్పీచ్ కి అయితేనేమో గూగుల్ రీడ్ అలాంగ్ అని, క్రియేటివ్ రైటింగ్. సో ఇవన్నీ కూడా మనం ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఏఐ యూజ్ చేసి మనం వీటిని లాంగ్వేజ్ టీచర్ చేసుకోవచ్చు. తర్వాత టూల్ చాట్‌జీపీటీ అనేది ఏం చేస్తుంది, గ్రామర్ హెల్ప్ చేస్తుంది, స్టోరీ రైటింగ్, పారాగ్రాఫ్ సజెషన్స్, ఇక్కడ ఎస్ బేసిక్ సపోర్ట్ ఇస్తుంది. ఏవి ఎక్కడ ఇస్తే అనేది కూడా ఇచ్చాను. ఇవన్నీ ఏమో ఆ పక్క ఈ టూల్స్ గూగుల్ ట్రాన్స్లేట్, ఇవన్నీ మైక్రో ట్రాన్స్లేటర్స్ కానీ, యూట్యూబ్ విత్ ఏఐ సబ్ టైటిల్స్, కార్టూన్ అనేది కూడా ఒకటి బాగుంది అది. సో లాంగ్వేజ్ క్విజ్ తయారు చేయడానికి కూడా ఇవన్నీ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ద ఏఐ. వీటిని యూజ్ చేసి మీకు ఏది కావాలి అనేది అదే తయారు చేసుకోవచ్చు, మిగతా దానికి అవసరం లేదు. సో ఇవి కూడా ఎగ్జాంపుల్స్ అండి. చాట్‌జీపీటీ, గూగుల్ ట్రాన్స్లేట్, యూట్యూబ్ విత్ ఏఐ రూల్స్ అండ్ రీడ్ అలాంగ్ విత్ గూగుల్. రీడింగ్ ఫ్లూయెన్సీ ఈ మధ్యలో మీరు చూసుంటారు, వెబ్సైట్ లో కూడా ఏదో ఇంగ్లీష్ లో వచ్చింది. మన ఇమీడియట్ గా పైన ఉంటుంది టూల్, తెలుగులో అంటే మొత్తం పేజ్ తెలుగులో ట్రాన్స్లేట్ అయితే. నాకు తెలుగులో కూడా చదవడం కష్టం అవుతుంది, దాన్ని వాయిస్ లో పడితే అదే చదువుకుంటే పోతూనే ఉంటుంది. మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు, అది ఆన్ చేసి వింటే చదవాల్సిన అవసరం కూడా లేదు. సో దిస్ ఆల్ ద విత్ ఏఐ. ఇవంతా కూడా బ్యాక్గ్రౌండ్ లో ఏమవుతుంది అంటే ఏఐ తోటి తయారు చేసిందే కాబట్టి ఇవన్నీ కూడా మనకు ఆటోమేటిక్ వస్తుంది. ఇంతకు ముందు లేవండి, ఇప్పుడు లాస్ట్ 1-2 years నుంచి ఇవన్నీ కూడా మనకు ఇస్తున్నారు. సో ఇది క్విజ్, క్విలియన్, ఇది కూడా గ్రామర్ కు ఎంసీక్యూ తయారు చేయడానికి కూడా ఇది యూజ్ చేస్తున్నాం. నెక్స్ట్ తర్వాత అడ్వాంటేజెస్. సరే ఇది మనకు దీనివల్ల లాభాలు మనకైతే స్టూడెంట్స్ ఎక్కువగా ఎంగేజ్ చేయడానికి కావచ్చు, విద్యార్థుల సామర్థ్యాల వారీగా మనం ఏమైనా కూడా తయారు చేసుకోవచ్చు. అంటే మనకి ఏమైనా అభ్యాసాలు కావచ్చు, అదే కదా బ్యూటిఫుల్. నిన్న ఫిజిక్స్ లో చెప్పగానే మా ఆర్పీ లేదా క్వశ్చన్ అడగగానే ఎలువలు అడిగితే నన్ను చూసి రాసేసారు. సో లెసన్ ప్లాన్ మన మేజర్ మనకు అదే కదా, లెసన్ ప్లాన్ లో క్వశ్చన్ పేపర్ తయారు, ఈ రెండు వస్తాయి, చాట్‌జీపీటీలో అడగవచ్చు. కాకపోతే దానికి ముందు ఆ లెసన్ ఇవ్వండి. ఇప్పుడు ఆదిముత్యాలనే పాఠం దానికే తెలుస్తుంది, ఆ పాఠాన్ని మీరు స్కాన్ చేసో పీడిఎఫ్ లో మార్చో ముందు దానికి ఇవ్వాలి. ఇస్తే అది నేర్చుకొని దాన్ని చదువుకొని దాని ప్రకారం ఇస్తుంది. ఇప్పుడు లర్నింగ్ అవుట్కమ్ అంటే డెఫినేషన్ చెప్తుంది, ఏం చెప్పాలి నీకు లర్నింగ్ అవుట్కమ్స్ ఎలా కావాలి, 6th class లో కావాలా, తెలుగులో కావాలా, హిందీలో కావాలా, ఏ క్లాస్ లో కావాలి, ఏ పాఠంలో కావాలి, అది స్పెసిఫికేషన్ ఇస్తేనే అది చేస్తుంది. సో దానికన్నా ముందు మనం ఈ డేటా అనేది దానికి ఇవ్వాలి, ఇస్తే అక్యురేట్ గా వస్తుంది. ఎక్కడ కూడా మన ఆర్పీల కంటే కూడా బాగా చెప్తుంది. స్లో లర్నర్స్ మెయిన్ గా ఎక్కువ మంది పిల్లలకి ఇప్పుడు ఇవాళ మీకు తెలుసు మండల లెవెల్లో కూడా చాలా స్కూళ్ళకు ఏఐ తోటి కొన్ని క్లాస్ అవుతున్నాయని చెప్పి చూసాం మనం. డిసెంబర్ లో స్టార్ట్ అయ్యాయి, మన జిల్లాలో కూడా దాదాపు 25 స్కూళ్ళలో నడుస్తుంది. దాంట్లో ఏం లేదండి, సింపుల్ గా ఒక వెబ్సైట్ ఇచ్చారు వాళ్ళు, ఏ స్టెప్ అనే ఒక ఎన్జిఓ ఆర్గనైజేషన్. దాంట్లో ఏం చేశారంటే వెబ్సైట్ లో ఈ పిల్లవాడు ఏం చేస్తాడంటే లాగిన్ అవుతాడు పెన్ నెంబర్ తోటి. లాగిన్ కాగానే ఒక వెబ్సైట్ లో హెడ్ ఫోన్ పెట్టుకొని తెలుగులో పదాలు వస్తాయి, పలక వాడు వినాలి, ఎన్నిసార్లు అయినా వినొచ్చు. విన్న తర్వాత వాడు స్పీకర్ ఉంటుంది, అది బటన్ స్పీక్ అనాలి అని వాడు మళ్ళీ మాట్లాడాలి. అది పలక వాళ్ళకి ఇంకా కాలేదు, పద అన్నాడు అనుకోండి, అది తప్ప అని ఏం చెప్పదు. ఏమవుతుంది నెక్స్ట్ చిన్న పదాలు ఇంకా 2 అక్షరాలు అట్లా ఇస్తున్నారు. అంటే అక్కడ జిల్లాలో స్వార్థం ఎప్పుడైనా మన అంటే చాలా స్వార్థం ఉంటుందండి, పక్కన అంటే తర్వాత విషయం. నాది, నా జిల్లా, నా స్కూలు, నా టీచర్లు, మా తెలుగు టీచర్లు, నా హిందీ టీచర్లు అనడంలో ఎంత అఫెక్షనేట్ వస్తుంది. సో అది ఐ వాంట్ ఓన్ చేస్తా, అందుకోసం అని చెప్పి దిస్ ఇస్ ఇంట్రడ్యూస్డ్. అండ్ రీసెంట్ గా నిన్న హైదరాబాద్ లో కూడా జిహెచ్ఎం లో ట్రైనింగ్ ఇచ్చేసి వచ్చాను. డే బై డే ఐఎమ్ ఆల్సో రిఫైనింగ్. సరే దీన్ని మళ్ళీ రాత్రి వీళ్ళందరికీ సబ్జెక్ట్ లో చెప్తే మా లాంగ్వేజ్ వాళ్ళకు డిఫరెంట్ గా ఉంటుంది, అందరికి ఒక కాకుండా కట్టవద్దు. మా తెలుగు హిందీ లాంగ్వేజ్ వాళ్ళకు టెక్నాలజీ అంటే కొంత ఈ వీటి మీద కొంచెం ఎట్లా మనం వెనకాలనే ఉన్నాం వాళ్ళకంటే కూడా. కాబట్టి వీళ్ళకి అర్థమయ్యే రీతిలో చెప్పాలి, వీళ్ళకి ఎలా చెప్పాలని చెప్పి కూడా కొంత ప్రిపేర్ అయ్యే వచ్చాను. సో నా లెవెల్లో మీ అందరికీ బేసిక్స్ చెప్తాను. నేను అడ్వాన్స్ వాళ్ళు ఉండొచ్చు, ప్లీజ్ వినండి. లేని వాళ్ళకు అర్థమయ్యేటట్టుగా చెప్తాను. ఎట్ ద ఎండ్ ఆఫ్ దిస్ సెషన్ ఐ విల్ ట్రై టు టెల్ యూ సమ్ ప్రాక్టికల్స్ కూడా చూపిస్తాను. అన్ని ఇవాళ క్లారిఫై అవుతాయని మాత్రం నేను చెప్పలేను.
మినిమం జస్ట్ ఒక మీకు ఇంట్రడ్యూస్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఇవాళ మేడ్చల్ జిల్లాలో ప్రతి ఉపాధ్యాయుడు అంటే మురళీ సార్ అని రాత్రిపూట కూడా అనుకోవాల్సిన అవసరం కూడా వస్తుందండి. ఇది ఒక రకంగా ఎడిక్ట్ మీకు ఇస్తున్నాను. వాట్సాప్ రాకముందు మనం ఎడిక్ట్ ఏం కావాలి. ఇవాళ వాట్సాప్ వచ్చినాక 2 గంటలు మినిమం అందరం యూజ్ చేస్తున్నాం. ఫోన్ లేకుంటే జీవితాలు ప్రశాంతంగా ఉండే. ఫోన్ వచ్చిన తర్వాత చాలా టెన్షన్స్, బీపీలు కూడా వచ్చాయి మనకు. సో టెక్నాలజీ ఏదైనా సరే కొత్త అడ్వాంటేజెస్ ఉంటాయి, కొత్త డిసడ్వాంటేజెస్ ఉంటాయి. కానీ అడాప్ట్ చెయ్యాలి. యూజ్ చేయకుండా మనం దాన్ని వదిలేయట్లేదు. ఇప్పుడు వాట్సాప్ వల్ల కొంత డిసడ్వాంటేజెస్ ఉన్నాయని దాన్ని వదిలేస్తున్నామా? నో, ఇట్ ఈస్ యూజింగ్. ఇంకోటి ఏమంటున్నా అంటే మనం యూజ్ చేయకుండా నా పిల్లలు యూజ్ చేస్తున్నారు. మన స్కూల్కి వచ్చే పిల్లలు ఇలా రీల్స్ చేస్తున్నాడు, మన ఫేస్బుక్ అకౌంట్ ఉంది, ఇన్స్టాగ్రామ్ ఉంది. మనం చెప్పామా? ఈవెన్ ప్రైమరీ స్కూల్స్ పిల్లలకు కూడా ఉంది. టెక్నాలజీ మనది ఎక్కడ కూడా దాయడానికి దాచడానికి అవకాశం లేదు. ఈ షుడ్ బి అప్డేటెడ్ అండ్ ఇట్ విల్ కమ్ టు ఈచ్ పార్ట్. మన ఇంట్లో కూడా వచ్చింది, అందరి ఇంట్లో కూడా ఇప్పుడు ఏ నడుస్తుంది. అంతేందుకు మీరు ఉదయం లేచిన తర్వాత లేదా రోజులో ఒక యూట్యూబ్ ఛానల్లో పాటలు విందామని చెప్పి సాయంత్రం పాటలు పెట్టుకున్నాం. సరే నేనేదో ఓల్డ్ జనరేషన్ అని చెప్పి ఏదో మనం ఏంటి భక్తి పాటలు పెట్టుకుంటాం, పుష్ప తినం కదా. సో భక్తి పాటలు పెట్టుకోగానే ఇమీడియట్ గా మళ్ళీ తర్వాత ఏమొస్తున్నాయి? మళ్ళీ అవే వస్తున్నాయి. ఎన్టీఆర్ అంటే ఎన్టీఆర్ఏ వస్తున్నాయి. అరే దీనికి ఇట్లా తెచ్చింది నా మైండ్ లేదా ఒక సర్చ్ చేస్తున్నాను, ఏదో బాగా మంచి బిర్యానీలు ఉంటాయని చెప్పి ఇక బిర్యానీలో చేస్తుంది. అరే వాట్ ఈస్ హ్యాపెనింగ్ అంటే దాని దగ్గర నిల్వ ఉన్న మైండ్ లో ఏదైతే మెమరీలో దాచుకున్న డేటా ఉంటుందో మన మైండ్ సెట్ కి మన డేటాను అంతా కూడా అది స్టోర్ చేసుకొని నీకు ఏం కావాలో అదే ఇస్తుంది. దట్ ఈస్ ద బ్యూటిఫుల్ ఆఫ్ ఏఐ. తర్వాత మరి మనిషి ఉన్నాడు కదా సార్, మనం మన ఇంటెలిజెన్స్ ఏం కావాలి? ఇది వాడితే ఏమో మొత్తం ఇంటెలిజెన్స్ అంతా పోయేటట్టుంది, మన బ్రెయిన్లు పోతాయి, ఉద్యోగాలు పోతాయి కదా, పిల్లలు రేపు నా పిల్లలకి ఎట్లా, మన పిల్లలకి ఎట్లా? అలా ఎప్పటికి కూడా కాదండి. మీరు 90s కంప్యూటర్స్ వచ్చినప్పుడు కూడా మనం చాలా భయపడ్డాం, ప్రపంచం అంతా భయపడ్డది. కంప్యూటర్స్ వచ్చినాయి, మొత్తం మనుషుల విలువ పోతుందండి. కానీ తర్వాత ఏమైంది? కాకపోతే అప్డేట్ కావాలండి. అప్డేట్ కాకపోతే మాత్రం మనం అంటే ఒక ఇల్లిటరేట్ గానే మిగిలిపోతాం. ఇప్పుడు ఒక కుండలు తయారు చేసేవాడు ఉన్నాడు, మాన్యువల్ ఇప్పుడు చేయట్లేదు, కానీ అడ్వాన్స్ గా చేస్తున్నాడు, మిషనరీలో చేస్తున్నాడు. అదే వాడు టెక్నాలజీ నేర్చుకోవాలి, నేర్చుకోకపోవడం వల్ల ఇలా పోయింది. ఆ టెక్నాలజీ మనం నేర్చుకోలేకపోతే మనం అప్డేట్ అవుతాము. ఒక బైక్ కంపెనీ ఉంది, స్కూటర్ కంపెనీ ఉంది, ఇలా స్కూటర్స్ లేవు, బైక్ వచ్చింది. వాడు ఆ టెక్నాలజీ ఉపయోగించుకొని బైక్ చేస్తే బాగుంటుండే, లేదా ఎలక్ట్రిక్ చేస్తే అప్డేట్ కావాలి. అప్డేట్ కాకపోవడం అనేది తప్పు అంటున్నారు. సో టెక్నాలజీ ట్రెండ్స్ జనరేషన్ మనది ఎలా వెళ్తుందో అలా మనం అప్డేట్ కావాలి. అప్డేట్ కాకపోతే ఎస్ అన్ని కూడా జాబులు పోతాయి. జాబులు ఉంటాయి కానీ మనం దానికి అప్డేట్ కావట్లేదు. ఇలా ఏ వస్తే ఏ జాబులు వస్తున్నాయి? ఏ అంటే ఎవరు తయారు చేయాలి? మళ్ళీ దాన్ని మంచిదే కదా, ఎవరు యూజ్ చేయాలి? మనమే కదా. మరి ఇంకెక్కడ పోతుంది? దానికి తగ్గట్టుగా తయారు చేసేది మన మనుషులే. సో ఆ జాబులు వస్తాయి. ఈ విధంగా మారుతా ఉంది. సో ట్రెండ్ అనేది మనకు అర్థం కావాలి. సో ఎక్కడ కూడా జాబులు పోయేది ఏముండదంటే అన్ని ఉంటాయి. బట్ ఓన్లీ థింగ్ ఈస్ వీ నీడ్ టు అనాలిసిస్. డే టు డే లైఫ్ కి అప్డేట్ కావాలి. అప్డేట్ కాకపోతే మాత్రం వెనకబడతాం. అందుకనే ఆ స్వార్థంతో నా టీచర్లకు, నా లాంగ్వేజ్ టీచర్లకు నాకు వచ్చిన చిన్న జ్ఞానాన్ని మీకు పంచితే కొంతనైనా మీరు దాన్ని యూజ్ చేస్తారన్న ఉద్దేశంతో రావడం జరిగింది. తర్వాత ఇంకోటి టెక్నాలజీ ఎప్పుడు కూడా ఎట్లా ఉంటుందండి అంటే చెప్తే అర్థం కాకపోవచ్చు. ఇప్పుడు ఈ మేడం ఉంది, వాళ్ళ బాబు యూఎస్ఏలో ఉన్నాడు, మంచిగా అమ్మ కావాలని చెప్పి ఏదో ఐఫోన్ తెచ్చి ఇచ్చిండు. అసలు ఐఫోన్ ఇప్పుడు తుల్లాము. ఇప్పుడు ఐఫోన్ చేయగానే మరి వద్దురా అని అంటదా? అమ్మ నా కొడుకు తెచ్చిందని చెప్పి తెలా యూజ్ చేస్తూనే ఉంది. ఎవరైనా నేర్పించరా ఆమెకి? మనం ఏమైనా చెప్పినామా? కొన్ని ఇవాళ మామూలుగా ఎల్ఈపీ కూడా వాడుతున్నాడు వాడు, ఆండ్రాయిడ్ ఫోన్లు. అసలు మామూలు ఫోన్లు ఎవరికైనా ఉందా అండి? వితౌట్ స్మార్ట్ ఫోన్ ఎనీబడి యూ హ్యావ్? నో వన్ అవుట్ ఆఫ్ దీస్ 350 టీచర్స్. సో అంటే ఏముంది, మనకు తెలియకున్నా కూడా బై డూయింగ్ అంటే చేస్తూ నేర్చుకోవచ్చు. టెక్నాలజీ అనేది ప్రతి తెలియాల్సిన అవసరం లేదు, ఒకటే యూజ్ చేయడం తెలుసుకోవాలి. యూజ్ చేయడం తెలుసుకుంటే ఆటోమేటిక్ గా మీరే గొప్ప వాళ్ళు అవుతారు, మీరే చెప్తారు. ఇప్పుడు నేను చెప్తున్నాను ఛాలెంజ్ చేస్తున్నా, ఒక 3 నెలల తర్వాత మన తెలుగు హిందీ టీచర్లు నాకే నేర్పిస్తారు, సార్ ఏగా మేము ఇవి చేసినామని చెప్పి. అద్భుతాలు వీకెండ్. కాకపోతే అది యూజ్ చేసే సిస్టమ్, దాన్ని ఎలా యూటిలైజ్ చేసుకోవాలనే తెలియాలి. ఇప్పుడు నాకు బాగా నాలెడ్జ్ ఉంది, ఎవరు ఏం అడగరు, ఏం లాభం అంటే నేను ఉండి కూడా పనికిరాని వస్తువు కిందనే లెక్క. నేను యూ నీడ్ టు యూటిలైజ్. హౌ టు యూటిలైజ్ అనేది వెరీ ఇంపార్టెంట్. సో బిఫోర్ స్టార్టింగ్ ద సెషన్ ఐ విల్ షో యూ దిస్ వన్ వీడియో. సో ఒక్కసారి 2 వీడియోలు చూపిస్తాను, అవి బాగా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, తర్వాత డిఫరెన్స్ చెప్పాలి నాకు. ఇప్పుడు చార్ట్ ఉంది, మీరు లాగిన్ అంటే మీరు జీమెయిల్ తోటి లాగిన్ అయ్యారు అనుకోండి, అటాచ్మెంట్స్ వస్తాయి. మామూలుగా అయితే అటాచ్మెంట్స్ తీసుకోవాలి. సో లాగిన్ కావాలంటే, లాగిన్ అంటే ఏం అర్థం అంటే మీకున్న మీ జీమెయిల్ ఐడి తోటి దాన్ని లాగిన్ రండి.
సైన్ అప్ అంటే అర్థం ఏంటంటే దాంట్లో రిజిస్టర్ కావడం, మీ పేరు అవన్నీ అడుగుతారు. సో లాగిన్ అయితే కొన్ని ఫీచర్స్ మనకి ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు ChatGPTలో కూడా రోజంతా మీరు అడుగుతుంది పని చేయదు, మీ లిమిట్ అయిపోయిందంట కొద్దిసేపు అని, యువర్ లిమిట్ ఈస్ కంప్లీటెడ్ అండ్ ట్రై టుమారో 6 AM అంటారు. సో దాన్ని కూడా లిమిటేషన్స్ పెట్టారు ఫ్రీ వర్షన్లలో. సో ఇవి కూడా ఖాన్ అకాడమీ, డ్యూరింగ్ కోర్ట్, సోక్రటీస్, మ్యాథియా ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇంకా ఇది ఇంగ్లీష్లోకి అయితే ఎల్సా అనేది కూడా ఒకటి బాగుందండి. తర్వాత క్విజ్ కానీ ఇవన్నీ కూడా అంటే డిఫరెంట్ ఏఐ దేనికి వాడాలనేది మీకు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇది స్కూల్ అడ్మినిస్ట్రేషన్, మా హెడ్ మాస్టర్లకు కానీ అంటే ఒక టైం టేబుల్ తయారు చేయాలి, లేకపోతే ఒక రిపోర్ట్ తయారు చేయాలి, లేకపోతే ఒక ఎంక్వైరీ రిపోర్ట్. ఇప్పుడు నేను ఎంఈఓ ఒక ఎంక్వైరీ రిపోర్ట్ తయారు చేయమంటున్నాను. గతంలో మేము ఎంక్వైరీ రిపోర్ట్ తయారు చేయాలంటే ఆ స్కూల్ పోయి అందరితో అడిగిన తర్వాత మళ్ళీ మేము 2-3 కూర్చొని రాసిన తర్వాత మళ్ళీ దీవులు ఎవరు ఎక్స్పర్ట్ ఉంటారట, ఆయన సూపరింటెండెంట్ ఆయన చూపించి ఇవన్నీ చేసాక 10 రోజులు కాలం గడుస్తుండే. సో ఇప్పుడు ఈజీగా నేనే 4 ముక్కలు రాసుకొని మళ్ళీ ఎడిట్ చేసుకొని చూసుకుంటున్న చక్కగా వస్తుంది. మన రీసెంట్ గా ఒక ఎంఈఓ అడిగితే ఒక స్కూల్ పర్మిషన్ లేకుండా ఓపెన్ అయితే చేసింది వాడు. మన ఎంఈఓని ఇవన్నీ ఏం చేసిండు, పెన్తో రాసి మంచిగా జీవో పెట్టలేదు నీకు పర్మిషన్ లేదు ఎందుకు క్లోజ్ చేద్దాం 2 ముక్కలు రాసి ఇచ్చింది. ఆయన రాసిస్తే వాడు భయపడతారా, సపోర్ట్ చేయలేదా. తర్వాత నన్ను అడిగాడు, సార్ ఇట్లా అయిందంటే అసలు ఆడు ఏమేమి ఇచ్చాడు అన్ని అని చెప్పిన మొత్తం చూసి ChatGPTలో ఒక మెమో తయారు చేసిన, 2 పేజీల మెమో తయారు చేసిన చెప్తే నంబరు ఆ ప్రిన్సిపల్ ఇంటర్నేషనల్ స్కూల్ ప్రిన్సిపల్ అడ్వకేట్ దగ్గర పోయి రిప్లై రాపించుంటారు. మనం ఇచ్చిన షోకాస్ నోటీస్ కి అడ్వకేట్ తోటి దానికి రిప్లై రాయించింది. సో దట్ ఈస్ ద బ్యూటీ. అంటే మనకు ఇది దాంట్లో ఎంతమంది ఎక్స్పర్ట్స్ తయారు చేసి ఉంటారు కాబట్టి దానికి జీవోలు అవన్నీ కూడా తయారు చేసిన. సో అట్లా షోకాస్ నోటీసెస్ కానీ ఇవన్నీ కూడా చేసుకోవచ్చు. సో ఇవి మ్యాజిక్ స్కూల్ అయ్యాని ఇవన్నీ కూడా లెసన్ ప్లాన్ అండి. మేజర్ గా మ్యాజిక్ స్కూల్లో లెసన్ ప్లాన్స్ ఇవన్నీ కూడా మనకు దొరుకుతాయి. నెక్స్ట్, సో హౌ కెన్ టీచర్స్ యూజ్ ఏఐ ఇన్ ద క్లాస్ రూమ్? మనం ఎట్లా యూజ్ చేయొచ్చు అంటే మనకు మెయిన్ గా మన లాంగ్వేజ్ టీచర్ల కోసం వాయిస్ బేస్డ్ ఏఐ అంటే మన మాటని టెక్స్ట్ లో మార్చడం కావచ్చు, లేదా టెక్స్ట్ ని వాయిస్ లో మార్చడం కావచ్చు, ఇవన్నీ కూడా మనం చేయొచ్చు. తర్వాత గూగుల్ లెన్స్ మీరు ఆల్రెడీ యూజ్ చేస్తున్నారు. మీరు ఏదైనా ఫోటో బర్న్లుగా ఏదో మంచిగా చక్కగా రాలేదు, మబ్బు వచ్చింది, ఏమంటే గూగుల్ లెన్స్ ఓపెన్ అయితేనే ఉంటుంది. మనం జరగ ఇక్కడ టచ్ చేసి పట్టగానే మీ బ్యాక్గ్రౌండ్ తీసేయాలా, తెల్లగా చేయాలా, మబ్బుగా చేయాలా అని చాలా ఫీచర్స్ వస్తుంటాయి. లేదా మీకు ఆ ఫోటో లాగా గూగుల్ సర్చ్ లో ఏమైనా సర్చ్ చేయాలని అడుగుతుంది. లెన్స్ అంట, గూగుల్ లెన్స్ అని ఉంటుంది మీకు. సో అది గూగుల్ ఫోటోస్ దాంట్లో ఉంటుంది. సో ఇట్లా గూగుల్ లెన్స్ కానీ, తర్వాత చాట్ బాట్ అంటాం. చాట్ బాట్ అంటే ఏం లేదండి, అంటే ఇవన్నీ కూడా టెక్నికల్ గా వర్డ్స్ ఉంటాయి. చాట్ బాట్ అంటే ఏంటంటే ఇప్పుడు నేను ఒక ఎల్ఐసి కట్టాలి పాలసీ, మీరు వెబ్సైట్ ఓపెన్ చేస్తారు. ఆ ఎల్ఐసి పాలసీ అమౌంట్ కట్టేటప్పుడు అది ఎక్కడ ఉందో మీకు తెలియదు, సంథింగ్ ఏమో అవుతుంది. పక్కకే రైట్ సైడ్ ఆ వెబ్సైట్ ఒకటి హలో కింద ఎల్పి అని ఒకటి ఓపెన్ అవుతుంది. మనం ఏం అడగలేదు, ఓపెన్ అవుతుంది. మీరు హలో అంటే హలో ఉంటుంది, ఏదైనా అడిగితే ఆన్సర్ చేస్తూనే ఉంటుంది. అది చాట్ బాట్ అంటాం. అంటే మన వాయిస్ కానీ టెక్స్ట్ కానీ మెషిన్ లాంగ్వేజ్ అందించడాన్ని చాట్ బాట్ అంటాం. ఇట్లాంటివన్నీ కూడా మనకు చాట్ బాక్స్ కూడా చాలా ఉంటాయి. వీటిని ప్రాక్టీస్ చేయడానికి అంటే గ్రామర్ లో కానీ ఎక్కువ ఎగ్జాంపుల్స్ ఇచ్చి, మన తెలుగులో ఉంది వ్యాకరణంలో ఎక్కువ ఎన్ని కొత్త వాక్యాలు ఉన్నాయి, లేకపోతే ఇంకా పర్యాయ పదాలు ఉన్నాయి, ఎక్కువ డ్రిల్లింగ్ ఇవ్వాలి అంటే మనకు కొన్ని అప్పటికప్పుడుగా రాకపోవచ్చు, వీటిని యూజ్ చేసుకొని మనం చేసుకోవచ్చు. లేదా కొన్ని పదాలు ఇచ్చి కొన్ని పేరాగ్రాఫ్ రాయమంటాం వాళ్ళని. ఇట్లాంటి ఏవైనా కూడా సెంటెన్స్ ఫార్మేషన్ కావచ్చు, బేసిక్ గ్రామర్ కావచ్చు, తెలుగు హిందీలో సినోనిమ్స్, పేరాగ్రాఫ్ రైటింగ్, ఇవన్నీ కూడా మనం ఈ చాట్ బాట్ దాంట్లో వాడుకోవచ్చు. నెక్స్ట్, గ్రామర్ సెంటెన్స్ ప్రాక్టీస్ కావచ్చు. ఏఐ పవర్డ్ ట్రాన్స్లేషన్ టూల్స్. ట్రాన్స్లేషన్ మెయిన్ ఇది చాలా బాగుందంటే, అంటే తెలుగు నుంచి హిందీ, హిందీ నుంచి ఇంగ్లీష్, ఎట్లా మీరు ఏ లాంగ్వేజ్ కావాలన్నా కూడా. ఈ మధ్యలో వాట్సాప్ లో కూడా మేమేమన్నా ఒక మెసేజ్ తెలుగులో ఇంగ్లీష్ లో తయారు చేయాలన్నా కూడా కొన్ని యూజ్ చేస్తున్నాం. అంటే ఎక్కువ ఇంగ్లీష్ మనకు అంత గ్రామర్ రాకపోయినప్పుడు మీరు కూడా ఉన్నారు, ఎవరో ఇంగ్లీష్ లోనే అడుగుతున్నారు, తెలుగులో మాట్లాడండి ఇంగ్లీష్ లో ఇస్తారు, వితౌట్ గ్రామటికల్ మిస్టేక్ చాలా చక్కగా ఇస్తారు. అట్లాంటివి కూడా మనం చేసుకోవచ్చు. స్పీచ్ ప్రొనౌన్సియేషన్, తెలుగులో ఇప్పుడు మన గ్రామీణ భాషలో కొన్ని పద్యాలు పలకడం రావట్లేదు, లేదా సంస్కృతం కూడా కొన్ని పలకడం రాకపోవచ్చు మన పిల్లలకి. అట్లాంటి ప్రొనౌన్సియేషన్ సంబంధించినటువంటి కూడా ఇప్పుడు ఎల్సా స్పీక్ అనేది ఇంగ్లీష్ లో బాగా ఉంది. అట్లాంటి ఏఐస్ మనం యూజ్ చేసి కూడా ఈ ప్రొనౌన్సియేషన్ అనేది చేసుకోవడానికి కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్, రీడింగ్ ప్రొనౌన్సియేషన్ సపోర్ట్. ఇంటరాక్టివ్ కాంటెంట్ ఏఐ. ఇంటరాక్టివ్ అంటే మనము ఏదైనా కాంటెంట్ ని పిల్లలకు బాగా అర్థమయ్యేటట్టుగా కార్టూన్స్ తోటి కానీ క్విజ్ లో తోటి కానీ అలా తయారు చేసుకోవడానికి కూడా ఇందులో చాలా మనకు వస్తాయి మీకు. నెక్స్ట్,
ఇవి మీ అంటే లాంగ్వేజ్ వాళ్ళ కోసమే నేను తయారు చేశాను. అంటే యాక్టివిటీ వాకాబులరీ ప్రాక్టీస్ కానీ స్టోరీ టెల్లింగ్ కానీ ఎందులో చేసుకోవచ్చు. వొకాబులరీ అయితే గూగుల్ ట్రాన్స్లేట్ కానీ ఫ్లాష్ కార్డ్స్, ఇలా చాట్‌జీపీటీలో స్టోరీ టెల్లింగ్ తయారు చేసుకోవచ్చు. గ్రామర్ ప్రాక్టీస్ అయితే క్విల్ అయామ్ అని చెప్పి క్విల్ యామ్ అదొకటి ఉంది. స్పీచ్ కి అయితేనేమో గూగుల్ రీడ్ అలాంగ్ అని, క్రియేటివ్ రైటింగ్. సో ఇవన్నీ కూడా మనం ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఏఐ యూజ్ చేసి మనం వీటిని లాంగ్వేజ్ టీచర్ చేసుకోవచ్చు. తర్వాత టూల్ చాట్‌జీపీటీ అనేది ఏం చేస్తుంది, గ్రామర్ హెల్ప్ చేస్తుంది, స్టోరీ రైటింగ్, పారాగ్రాఫ్ సజెషన్స్, ఇక్కడ ఎస్ బేసిక్ సపోర్ట్ ఇస్తుంది. ఏవి ఎక్కడ ఇస్తే అనేది కూడా ఇచ్చాను. ఇవన్నీ ఏమో ఆ పక్క ఈ టూల్స్ గూగుల్ ట్రాన్స్లేట్, ఇవన్నీ మైక్రో ట్రాన్స్లేటర్స్ కానీ, యూట్యూబ్ విత్ ఏఐ సబ్ టైటిల్స్, కార్టూన్ అనేది కూడా ఒకటి బాగుంది అది. సో లాంగ్వేజ్ క్విజ్ తయారు చేయడానికి కూడా ఇవన్నీ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ద ఏఐ. వీటిని యూజ్ చేసి మీకు ఏది కావాలి అనేది అదే తయారు చేసుకోవచ్చు, మిగతా దానికి అవసరం లేదు. సో ఇవి కూడా ఎగ్జాంపుల్స్ అండి. చాట్‌జీపీటీ, గూగుల్ ట్రాన్స్లేట్, యూట్యూబ్ విత్ ఏఐ టూల్స్ అండ్ రీడ్ అలాంగ్ విత్ గూగుల్. రీడింగ్ ఫ్లూయెన్సీ ఈ మధ్యలో మీరు చూసుంటారు, వెబ్సైట్ లో కూడా ఏదో ఇంగ్లీష్ లో వచ్చింది. మన ఇమీడియట్ గా పైన ఉంటుంది టూల్, తెలుగులో అంటే మొత్తం పేజ్ తెలుగులో ట్రాన్స్లేట్ అయితే. నాకు తెలుగులో కూడా చదవడం కష్టం అవుతుంది, దాన్ని వాయిస్ లో పడితే అదే చదువుకుంటే పోతూనే ఉంటుంది. మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు, అది ఆన్ చేసి వింటే చదవాల్సిన అవసరం కూడా లేదు. సో దిస్ ఆల్ ద విత్ ఏఐ. ఇవంతా కూడా బ్యాక్గ్రౌండ్ లో ఏమవుతుంది అంటే ఏఐ తోటి తయారు చేసిందే కాబట్టి ఇవన్నీ కూడా మనకు ఆటోమేటిక్ వస్తుంది. ఇంతకు ముందు లేవండి, ఇప్పుడు లాస్ట్ 1-2 years నుంచి ఇవన్నీ కూడా మనకు ఇస్తున్నారు. సో ఇది క్విజ్, క్విలియన్, ఇది కూడా గ్రామర్ కు ఎంసీక్యూ తయారు చేయడానికి కూడా ఇది యూజ్ చేస్తున్నాం. నెక్స్ట్ తర్వాత అడ్వాంటేజెస్. సరే ఇది మనకు దీనివల్ల లాభాలు మనకైతే స్టూడెంట్స్ ఎక్కువగా ఎంగేజ్ చేయడానికి కావచ్చు, విద్యార్థుల సామర్థ్యాల వారీగా మనం ఏమైనా కూడా తయారు చేసుకోవచ్చు. అంటే మనకి ఏమైనా అభ్యాసాలు కావచ్చు, అదే కదా బ్యూటిఫుల్. నిన్న ఫిజిక్స్ లో చెప్పగానే మా ఆర్పీ లేదా క్వశ్చన్ అడగగానే ఎలువలు అడిగితే నన్ను చూసి రాసేసారు. సో లెసన్ ప్లాన్ మన మేజర్ మనకు అదే కదా, లెసన్ ప్లాన్ లో క్వశ్చన్ పేపర్ తయారు, ఈ రెండు వస్తాయి, చాట్‌జీపీటీలో అడగవచ్చు. కాకపోతే దానికి ముందు ఆ లెసన్ ఇవ్వండి. ఇప్పుడు ఆదిముత్యాలనే పాఠం దానికే తెలుస్తుంది, ఆ పాఠాన్ని మీరు స్కాన్ చేసో పీడిఎఫ్ లో మార్చో ముందు దానికి ఇవ్వాలి. ఇస్తే అది నేర్చుకొని దాన్ని చదువుకొని దాని ప్రకారం ఇస్తుంది. ఇప్పుడు లర్నింగ్ అవుట్కమ్ అంటే డెఫినేషన్ చెప్తుంది, ఏం చెప్పాలి నీకు లర్నింగ్ అవుట్కమ్స్ ఎలా కావాలి, 6th class లో కావాలా, తెలుగులో కావాలా, హిందీలో కావాలా, ఏ క్లాస్ లో కావాలి, ఏ పాఠంలో కావాలి, అది స్పెసిఫికేషన్ ఇస్తేనే అది చేస్తుంది. సో దానికన్నా ముందు మనం ఈ డేటా అనేది దానికి ఇవ్వాలి, ఇస్తే అక్యురేట్ గా వస్తుంది. ఎక్కడ కూడా మన ఆర్పీల కంటే కూడా బాగా చెప్తుంది. స్లో లర్నర్స్ మెయిన్ గా ఎక్కువ మంది పిల్లలకి, ఇప్పుడు ఇవాళ మీకు తెలుసు మండల లెవెల్లో కూడా చాలా స్కూళ్ళకు ఏఐ తోటి కొన్ని క్లాస్ అవుతున్నాయని చెప్పి చూసాం మనం. డిసెంబర్ లో స్టార్ట్ అయ్యాయి, మన జిల్లాలో కూడా దాదాపు 25 స్కూళ్ళలో నడుస్తుంది. దాంట్లో ఏం లేదండి, సింపుల్ గా ఒక వెబ్సైట్ ఇచ్చారు వాళ్ళు, ఏ స్టెప్ అనే ఒక ఎన్జిఓ ఆర్గనైజేషన్. దాంట్లో ఏం చేశారంటే వెబ్సైట్ లో ఈ పిల్లవాడు ఏం చేస్తాడంటే లాగిన్ అవుతాడు పెన్ నెంబర్ తోటి. లాగిన్ కాగానే ఒక వెబ్సైట్ లో హెడ్ ఫోన్ పెట్టుకొని తెలుగులో పదాలు వస్తాయి, పలక, వాడు వినాలి, ఎన్నిసార్లు అయినా వినొచ్చు. విన్న తర్వాత వాడు స్పీకర్ ఉంటుంది, అది బటన్ స్పీక్ అనాలి అని వాడు మళ్ళీ మాట్లాడాలి. అది పలక వాళ్ళకి ఇంకా కాలేదు, పద అన్నాడు అనుకోండి, అది తప్ప అని ఏం చెప్పదు. ఏమవుతుంది నెక్స్ట్ చిన్న పదాలు ఇంకా 2 అక్షరాలు అయ్యి అట్లా ఇస్తున్నారు. అంటే అక్కడ వాటర్ మిలన్ తీసుకురామని పంపింది. సో వాటర్ మిలన్ మంచిదే చేస్తాడు ఈ హస్బెండ్, కానీ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే వీళ్ళు సాటిస్ఫై కాదు కదా ఆడవాళ్ళు. ఏ పట్టుకొస్తాడు, ఏ తెచ్చినా ఏదో ఒక వంక పెడతారు. అందుకే మా వాళ్ళు ఎప్పుడు షాపింగ్ చేయరు. ఈ కూరగాయలు పోమంటే కూడా నా దగ్గర నువ్వే పోమంటున్నావు. సో ఎందుకంటే ఏదో ఒక వంకలు పెడతారు. సో వానికి కూడా భయం అయింది, ఈ వాటర్ మిలన్ తీసుకొస్తే మళ్ళీ ఇంట్లో ఇచ్చి ఏం అంటారు అని చెప్పి ఇమీడియట్ గా చాట్‌జీపీటీని యూజ్ చేసిండు. ఏం యూజ్ చేసిండు, ఆ కాయను స్కాన్ చేసిండు. ఒక కాయ స్కాన్ చేసి రెడ్ గా ఉందా అని అడిగిండు, 2 చేసిండు, 3 చేసిండు, 4వదికి ఎస్ ఇట్ ఈస్ దేర్, ఇట్ ఈస్ రెడ్ కలర్ అన్నది. అది అనగానే పోయి చూస్తే నిజంగా రెడ్గానే ఉంది. దిస్ ఇస్ లోపల ఇన్సైడ్ అదే కదండి, కాయ మీరు చూసేది అదే కదా. రెడీగా లేకపోతే తింటారా, ఇది తెస్తా ఊపుకుంటావా, మీ ఆయనకి అయిపోయాయి మళ్ళీ ఆయన మళ్ళీ ఒకసారి కూడా షాపింగ్ పోడు. సో దిస్ ఇస్ ద వే హీ ఇంట్రడ్యూస్. అండ్ రీసెంట్ గా 4 days బ్యాక్ సౌదీ అరేబియాలో ఒక డాక్టర్ ని ఏఐ తోటి పెట్టారు, రోబో. ఈజ్ నాట్ ద హ్యూమన్ బీయింగ్, ఈజ్ ఎ రోబో, బట్ ఇట్ ఈస్ డిజైన్డ్ బై ద ఏఐ. ఆ హాస్పిటల్ కి ఎవరైనా పేషెంట్ వస్తే ముందు ఆ ఏఐ తోటే మాట్లాడి మొత్తం ఆయన బయోగ్రఫీ కానీ మొత్తం కూడా మాట్లాడిన తర్వాత డయాగ్నోస్ చేస్తారు, క్వశ్చన్స్ ఇస్తారు, మనలాగా మాట్లాడుతుంది. తర్వాత దాన్ని డయాగ్నోస్ చేసి ఇవ్వడానికి కూడా ఇచ్చారు. దట్ ఈస్ ఏఐ. నేను కూడా రీసెంట్ గా చాలా యూజ్ చేసిన. మొన్న మా స్కూల్లో 2006 బ్యాచ్ ఒకటి ఏదో
రీయూనియన్ అని చెప్పి మాకు గెట్ టుగెదర్ మీటింగ్ పెట్టారు. ఏదో రోడ్లు తిరుగుతాం కదా, మనం బయట తిరుగుతూ ఉంటాం. టక్కున పోయేసరికి ఇక ఒకరు మాట్లాడుతున్నారు, ఇక నాకే నెక్స్ట్ ఛాయిస్ సార్ ఇక మీరు లాస్ట్లో వచ్చి మైక్ అని ఇస్తారు. ఏం చేయాలి అప్పటికప్పుడు ఐడియాస్ రాలేదు. చార్జీపీటీలో అడిగిన తెలుగులోనే, అయ్యా నేను ఏం మాట్లాడాలో కీ పాయింట్ చెప్పండి చెప్పింది. సింపుల్ ప్రొసీడింగ్లు వస్తున్నాయి వాట్సాప్లో, మా వాళ్ళు పెడతారు. ఇప్పుడు భాషా పండితులు ఇంగ్లీష్లో వస్తే మనం ఇంగ్లీష్లో తీసుకోం, మన భాష మీద మనకు చాలా మక్కువ కాబట్టి తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తాం. ఇమీడియట్గా ఏం చేస్తున్నాం, ఈ చార్జీపీటీలో ఆ పీడిఎఫ్ అప్లోడ్ చేస్తున్నాం. ట్రాన్స్లేట్ ఇన్ తెలుగు అంటే తెలుగులో వస్తుంది, హిందీలో వస్తుంది, ఉర్దూ అంటే ఉర్దూలో వస్తుంది. మొన్న నా టీచర్లకు, నా లాంగ్వేజ్ టీచర్లకు నాకు వచ్చిన చిన్న జ్ఞానాన్ని మీకు పంచితే కొంతమంది మీరు దాన్ని యూజ్ చేస్తారనే ఉద్దేశంతో రావడం జరిగింది. తర్వాత ఇంకోటి టెక్నాలజీ ఎప్పుడు కూడా ఎట్లా ఉంటుందండి అంటే చెప్తే అర్థం కాకపోవచ్చు. ఇప్పుడు ఈ మేడం ఉంది, వాళ్ళ బాబు యూఎస్ఏలో ఉన్నాడు, మంచిగా అమ్మ కావాలని చెప్పి ఏదో ఐఫోన్ తెచ్చి ఇచ్చిండు. అసలు ఐఫోనే ఇప్పుడు చూడలేము. ఇప్పుడు ఐఫోన్ చేయగానే మరి వద్దురా అని అంటదా, అమ్మ నా కొడుకు తెచ్చిందని చెప్పి తెల్లారి యూజ్ చేస్తూనే ఉంది. ఎవరైనా నేర్పించదు ఆమెకి, మనం ఏమైనా చెప్పినామా? కొన్ని ఇవాళ మామూలుగా ఎల్ఈడి కూడా వాడుతున్నాడు వాడు, ఆండ్రాయిడ్ ఫోన్లు. అసలు మామూలు ఫోన్లు ఎవరికైనా ఉందా అండి? వితౌట్ స్మార్ట్ ఫోన్ ఎనీబడి హ్యావ్? నో వన్ అవుట్ ఆఫ్ దీస్ 350 టీచర్స్. సో అంటే ఏముంది, మనకు తెలియకున్నా కూడా బై డూయింగ్ అంటే చేస్తూ నేర్చుకోవచ్చు. టెక్నాలజీ అనేది ప్రతిదీ తెలియాల్సిన అవసరం లేదు, ఒకటే యూజ్ చేయడం తెలుసుకోవాలి. యూజ్ చేయడం తెలుసుకుంటే ఆటోమేటిక్గా మీరే గొప్ప వాళ్ళు అవుతారు, మీరే చెప్తారు. ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, ఛాలెంజ్ చేసిన ఒక 3 నెలల తర్వాత మన తెలుగు హిందీ టీచర్లు మాటలు దానికి ఇస్తే ఆ మాటలను వీడియోలలో తయారు చేసి ఇచ్చింది నా కోసం మాత్రమే జనరేట్ చేసింది. ఇట్ ఈస్ ఓన్లీ మెంట్ ఫర్ మీ వీడియో. ఇట్ ఈస్ జనరేట్ చేసిందండి నా కోసం ఒక వీడియో తయారు